వాకింగ్ చేస్తూ బరువు తగ్గాలంటే అది స్పీడ్గా నడిచినప్పుడే సాధ్యమవుతుంది అంటారు. అది నిజమే అంటారా? ఇంకా రూమ్కి వచ్చాక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్, B12 టానిక్ వేసేసుకున్నాను. ఇంకా లక్ష్మణ్ గారు నాకు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు లంచ్కి బజ్జీలు వేసి పెట్టారు. ఇంక ఈరోజు లంచ్లో ఐటమ్స్ వచ్చేసి మిరపకాయ బజ్జీ, గారి, చిక్కుడుకాయ కూర, ఎగ్ బజ్జీ, నాటుకోడి కర్రీ, సలాడు, పన్నీరు అండ్ కొబ్బరి చట్నీ. ఈరోజు లంచ్ మొత్తం బజ్జీలతోనే అంటే నా ఆనందానికి నా సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఇక్కడ ఇవి శనగపిండితో తయారు చేసిన బజ్జీలు కాదు, సీడ్స్ అండ్ కూరగాయలతో చేసిన లో కార్బ్ బజ్జీలు ఇవి. ఏదో పిండ్లు కలిపి ఏదో వేసేసారు అనుకున్నారు. నిజం చెప్తున్నాను కదా, మామూలు శనగపిండితో వేసిన బజ్జీల కన్నా ఈ బజ్జీలు చాలా రుచిగా ఉన్నాయి. ఎంత బాగా నచ్చినా సరే నాకు నేను లిమిట్గానే పెట్టుకున్నాను, లిమిట్గానే తిన్నాను. బజ్జీలు నాకు నచ్చినాయో లేదో, నేను సాటిస్ఫై అయ్యానో లేదో అని లక్ష్మణ్ గారు నా అభిప్రాయం కోసం ఎదురు చూస్తున్నారు. నేను వెంటనే ఆ పౌడర్ ఏదో నాకు ఇచ్చేసి అవి ఎలా చేసుకోవాలో కూడా చెప్పేస్తే రాజమండ్రి వెళ్ళి ఓ బజ్జీ షాప్ పెట్టుకుని బతికేస్తాను, అంత బాగున్నాయని చెప్పాను నేను. ఇంకా ఆ తర్వాత 2 గ్లాసులు మజ్జిగ తాగి, రోజు చెప్పులతోనే వాకింగ్ చేయడం వల్ల కాళ్ళు నొప్పి వస్తున్నాయని చెప్పి షూస్ కొనుక్కుంటానికి బయటకు వచ్చాను. ఫస్ట్ బడ్జెట్లోనే తీసుకుందామని ఒక నార్మల్ షాప్కి వెళ్ళాను, కానీ అక్కడ నాకు నప్పలేదు. అందుకే తప్పక ఇంకా AMB మాల్కి వచ్చాను. నేను మాల్ అంతా తిరిగే పని లేకుండానే షూ షాప్స్ అన్ని గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నాయి. పర్సనల్గా ఎందుకో నాకు రిబాక్ షూస్ అంటే చాలా ఇష్టం. అక్కడ 2-3 ట్రై చేశాక ఈ షూస్ నచ్చితే తీసుకున్నాను. ఇంకా సాయంత్రం వాకింగ్ టైం అయింది. కొత్త షూస్తో వాకింగ్ చేయడానికి సిద్ధమయ్యాను. అప్పుడే అనుకోకుండా సడన్గా ఒళ్ళు తగ్గే క్రమంలో అప్పుడప్పుడు ఎందుకో తెలియకుండా నరాలు చుట్టుకుపోతూ ఉంటాయి. ఇవి పొటాషియం డెఫిషియన్సీ వల్ల వస్తాయో, మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల వస్తాయో, లేక కొవ్వు కరిగినప్పుడు కొంచెం గ్యాప్లు ఉండడం వల్ల వస్తాయో తెలియదు. కానీ నాకు తెలిసి లావుగా ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఈ సమస్య ఉండనే ఉంటుంది. వీటినే మనం ఇంగ్లీష్లో మజిల్ క్రాంప్స్ అంటాము. ఇవి వచ్చినప్పుడు తట్టుకోలేనంత బాధ ఉంటుంది. అందుకే ఏదో ఒకటి చేసి 5-10 నిమిషాల్లో మేము సెట్ చేసేసుకుంటాము, లేకపోతే నరకం చూసేస్తాము. అదృష్టం కొద్దీ అది కూడా సెట్ అయిపోతుంది కాబట్టి సరిపోతుంది. ఈ బాధ లావుగా ఉండే వాళ్ళకి మామూలేనండి. అప్పుడప్పుడు వంగినప్పుడు సడన్గా ఇలా నరాలు చుట్టుకుపోతూ ఉంటాయి. మళ్ళీ నిమిషాల్లోనే సెట్ అయిపోతుంది, కానీ ఆ సెట్ అయ్యే అంతవరకు మాత్రం నరకం కనబడుతుంది మాకు. ఇంకా లాభం లేదని కిందకెళ్ళి బీమ్ సపోర్ట్ తీసుకుని షూస్ వేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత రాత్రి అందరం ఒకే చోటకి చేరి సరదా మాటలతో ఆటపాటలతో ఈ రాత్రిని గడిపాము. ఇంక ఈ రోజుకి సాయి నిన్నటి మీద 200 గ్రాములు తగ్గాడు. ఇంకా నేను కూడా ఈ రోజు 200 గ్రాములు తగ్గి 128.9 దగ్గర నిలిచాను. 200 గ్రామ్స్ అండి నిన్నటి మీద. ఓకే బాగానే వచ్చింది. అంటే ఇప్పుడు ఒరిజినల్గా లోపలదే కానీ ఇంత స్లోగా ఉంటుంది. మొన్నటి నుంచి 2 కేజీలు తగ్గేటప్పుడు 200 గ్రాములు ఆనట్లేదు. అంతా వాటరే, నమ్మొద్దు. ఓకే, ఇప్పటి నుంచే చెప్తున్నాను కదా, మళ్ళీ రేపు తగ్గుతావు, ఎల్లుండి తగ్గుతావు. ఓకే, మనం వారం రోజులు తిని ఒక రోజు లిక్విడ్ డేట్ పెట్టుకుందాం. అంటే వారం రోజులు తినగా ఏమైనా ఉందనుకో అది కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఓకేనండి. ఓకే ఓకే, బాగానే ఉంది. నేను 200, వాడు 200. గుడ్డు బజ్జీ, నాటుకోడి, కాదు బజ్జీలు తింటూ కూడా 200 తగ్గామంటే గ్రేటేనండి. అది నేను ఏమంటున్నానంటే అన్ని మన పూర్వీకులు ఏమైతే తినేవారో అన్నీ తింటూ మనం తగ్గొచ్చు. అవును, ఒక రోజున అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. రేపు లిక్విడ్ డేట్ చేసేద్దాం. రేపు లిక్విడ్ డేట్. ఓకే, రేపు నన్ను లిక్విడ్ డేట్ చేయమంటే వెల్లుల్లిపాయ డేట్ చేయమంటారా? వెల్లుల్లి డేట్ చేయి రేపు ఒక్కరోజు. రేపు వెల్లుల్లి. ఆదివారం నాడు పిజ్జా ఉంది కాబట్టి. వెల్లుల్లిపాయలు కూడా క్యాలరీసే కదా మరి. ఇది అంటే అన్ని వెల్లుల్లిపాయలు కదా, మన 10 వెల్లుల్లిపాయలు. పేరుకే వెల్లుల్లి తినొచ్చు, ఎక్కువ తినమంటున్నారు పెద్దవాళ్ళందరూ కూడా. హార్ట్ కూడా మంచిదని అంటున్నారు, కొలెస్ట్రాల్కి మంచిది అంటున్నారు కాబట్టి. ఓకే, రేపు వెల్లుల్లి డేట్. ఓకే, అర్థమైంది.